జంధ్యాల లత గారు, ఈ గ్రహణం సమయంలో ఆయన చెప్పినట్లుగా ధ్యానం లేదంటే మెడిటేషన్ చేసి థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తుంటారు. అది ఎలా జరుగుతుందండి ఆ ప్రక్రియ? ముందుగానండి అసలు మనం ధ్యానము వీటి గురించి ఆలోచించే ముందు అసలు గ్రహణం సమయం ఏంటి ఇవి తెలుసుకున్నాం అనుకోండి, ధ్యానం ఎప్పుడు చేయాలి, తర్వాత దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది తెలుస్తుంది. ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నారు, చంద్రగ్రహణానికి రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే ఏంటి? సైంటిఫిక్గా మనం కనుక చూసుకుంటే చంద్రుడు ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఈ లూనార్ నోడ్స్ దగ్గరకు వచ్చినప్పుడు నార్త్ నోడ్ని రాహుగ్రహం, అలాగే సౌత్ నోడ్ని కేతుగ్రహం అంటున్నాం. రెండు కూడా ఛాయాగ్రహాలే, అంటే రెండు కూడా షాడో ప్లానెట్సే. అయితే జాతకపరంగా గనక అంటే గ్రహాల పరంగా చూసుకుంటే రాహుకి కేతుకి కూడా అనేక విషయాలలో మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? చంద్రుడికి ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అని కూడా ఉంటుంటారు జాతకపరంగా. రాహువు అనేవాడు ఇల్యూజన్, మాయావి. దీంతో పాటు ఆయన మనల్ని అనేక విషయాలకి సంబంధించి ఆయన పుష్ చేస్తూ ఉంటాడు. నెగటివ్ ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ కంటే. సో ఏదైనా మనకి అనవసరపు విషయం ఉందనుకోండి, దాని గురించి తీవ్రంగా ఆలోచన చేసే గుణాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సాధారణంగా ప్రజల్లో తెలియని భయం అనేది ఒకటి ఏర్పడుతుంటుంది. ఈ భయం ఎప్పుడైతే ఉంటుందో దీనివల్ల నెగటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నెగటివ్ థింకింగ్ని నువ్వు ఎలా సప్రెస్ చేస్తావు అనేది మనకు వచ్చే ఆలోచన. సో నెగటివ్ థింకింగ్ని సప్రెస్ చేయాలి అని అంటే ఒక ధ్యానం కానీ ఒక మంత్రం కానీ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ ధ్యానం చేయలేరు, అందరూ మంత్రం చేయలేరు కనుక తెలిసిన శ్లోకాలను చదువుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ రాహు ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా దీంతో పాటు ఇల్యూజన్తో పాటు ఆయన పవర్ని కూడా ఇస్తాడు. అయితే ఎలాంటి పవర్ ఇస్తాడు అని అంటే ఏ పనులైతే మనం చెయ్యకూడదో, అంటే ఇప్పుడు మనం ఈ గ్రహణాలప్పుడు సర్వసాధారణంగా అనేక విషయాలు వింటూ ఉంటాం, చెయ్యకూడని పనుల వైపు మన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి మనము ఒక టైం పెట్టుకున్నాం. ఇప్పుడేంటి, చంద్రగ్రహణం మొదలవ్వంగానే మనకేం చెప్తారంటే 9:57 మొదలవుతోందండి అని అంటారు. అంటే ఏం చేయమంటారు, మీరు అందరూ కూడా చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు గనక మనసు ఎక్కువగా రాహుతోటి, అంటే చంద్రుడు రాహుతోటి ఉంటున్నాడు కనుక మీకు మనసు అనేది ఎక్కువగా ప్రభావం చెందుతుంది. సో మనసు ఎక్కువగా ప్రభావం చెందినప్పుడు మన ఆలోచనలు మన అధీనంలో ఉండవు. సో ఆ నెగటివ్ ఎనర్జీని మన దగ్గరికి రాకుండా మనం మెడిటేషన్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ఇదేంటి అని అంటే అందరికీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు, కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది ఇప్పుడే తెలుసుకొని నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ లేకపోతే ఎనర్జీస్ కానీ లేకపోతే వీటి గురించి మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించి మనకి కొంత అవగాహన కూడా అవసరం. సో అందుకని ఏంటంటే అందరికీ చెప్పే విషయం ఏంటంటే భూమి ఎలా ఉన్నా, చంద్రుడు ఎలా ఉన్నా, సూర్యుడు ఎలా ఉన్నా వాళ్ళు ప్రత్యక్ష దైవాలుగా మనం భావిస్తూ ఉంటాం కనుక ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్న చంద్రుడు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాడు గనక మీరు దాని గురించి బాధపడద్దు, మీరు భయపడకండి. అందుకని మీరు మెడిటేషన్ లాంటిది లేకపోతే మంత్రం లేకపోతే జపం లేకపోతే ఏదైనా సరే మనకి తెలిసినది దాన్ని మీరు ఫాలో అయితే మీరు మీ మనసుని గట్టిగా పట్టుకోగలరు. దానివల్ల ఏమవుతుంది, మీరు నెగటివ్ థింకింగ్ చేయరు. సో నెగటివ్ థింకింగ్ చేయనప్పుడు నెగటివ్ ఆలోచనలు రావు, నెగటివ్గా మీకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఆ టైం అనేది ఏదైతే ఉందో అంటే 9:57 స్టార్ట్ అయ్యి మనకి 11:32 మధ్యమ కాలం ఉండి ఆల్మోస్ట్ మనకి 1:27 వరకు కూడా మనకి మొత్తం 3:10 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్. సో ఈ 3 అవర్స్ టైంని సద్వినియోగపరచుకోండి.